బాగుండదా? నువ్వు చెప్పారమ్మా, బాగుండదా బాగాలేదా? బాగాలేదు కదా? ట్రై చేయాలి ఒకే రకంగా చేస్తే తినాలనిపించదు అనమాట. మరి చికెన్ ఒకే రకంగా కాదు బేబీ, ఒకే రకంగా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ అయితే చేస్తున్నాను అనమాట. అది కూడా మా ఐరమ్మ నాన్న చికెన్ తీసుకురా అనుకోసారంటే ఇంకా వినోద్ ఇంకా పిల్లలు అడిగితే ఉండలేం కదా ఎవరైనా కానీ. ఇంకా ఆటోకి పోయి వచ్చేటప్పుడు అయితే మాత్రానికి వినోద్ అయితే చికెన్ తీసుకొని వచ్చాడు అనమాట. మా ఐరమ్మ ఫోన్ చేసి మరీ చెప్తుంది ఏమన్నా కావాలంటే. ఏం కావాలి నీకు పొద్దు? చేస్తా లేకపోద్దు నీకు. మరి సైలెంట్ కూర్చుంటావా? నువ్వు పాప అవుతాను ఉండు ఫోన్, సరేనా? ఫో మరి గాలి వస్తుంది, మరి చల్లగా ఉన్నది ఆడ కూర్చోపోండి. ఆల్రెడీ నేనైతే చికెన్ కట్ చేసుకొని నీట్గా కడిగి తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా నీట్గా చేసుకొని వచ్చాను. ఫస్ట్ ఇదే చికెన్లకి ఉప్పు, కారం, పసుపు ఈ 3 మాత్రమే వేసుకుందాం. ఈసారి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. కారము కొంచెమే వేసుకుందామండి, మరి తర్వాత కూడా వేసుకోవాలా. అందుకోసమనే అన్నీ కొంచెం వేసుకుందాం. ఉప్పు, కారము, పసుపు మరి తర్వాత కూడా వేస్తాను. చూద్దాం, అన్ని రకాలు ట్రై చేయాలి. ఒకే రకంగా చేస్తే తినాలనిపించదు అనమాట. మరి చికెన్ ఒకే రకంగా కాదు బేబీ, ఒకే రకంగా. వీటిని కలుపుకుందాం. ఇంకా తక్కువే వేసాను చూడండి, మరి అంతకరకు వేసుకుందామండి. ఇంకా ఇట్లా కలిపి పెట్టిన తర్వాత చికెన్ని గడ్డకు పెట్టుకుందామండి. పొయ్యి అయితే అంటిద్దాం. ఇంకా ఈ గాలి ఉన్నది కొద్దు, పొయ్యి సతాయిస్తుంది కొంచెం. ఇంకా పొయ్యి అయితే అంటుకునింది. ఇంకా బాల్ అయితే పెట్టి నూనె వేసుకుందామండి. నూనె వేసుకుందామండి ఇప్పుడు. అగ్ని సరిపోయింది. ఇప్పుడు నీకైతే కనిపిస్తుంది బాగా. సరిపోతుంది. నూనె అయితే కాగింది. ఇంకా ఇవి వచ్చేసి యాలకుబుడ్లు, తర్వాతకి లవంగాలు, చెక్క, ఇది దీని పేరు ఏమో తెలు, గుండు ఉంటుంది, జాపత్రి అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇదైతే వేసుకున్నామండి ఇప్పుడు. అట్లే అల్లము, ఎల్లిపాయి దంచి పెట్టుకుంది. అది ఉల్లిగడ్డలు వేసుకున్నామండి. సన్నగా కట్ చేసుకున్నాం ఉల్లిగడ్డలు. చికెన్ చేసేటప్పుడు ఈ మసాలాలు వేస్తే మాత్రానికి మంచి వాసన వస్తుంది. ఇంటి పక్కన వాళ్ళకి కూడా ఏం బిర్యానీ చేస్తున్నాం అంటే అట్లుంటుంది అనమాట. అడిగేది మర్చిపోయినా, నిన్నటి నుంచి అడుగుదాం అనుకుంటాను. ఆ గాజులు ఇంటికి అంత డిఫరెంట్ వేసావా? మొన్న ఊరి వెంటింగ్ కదా, ఇది మీ అక్కల ఊరికి, అప్పుడు వేసుకునేనే. ఏమి 3 పింకు 2 కలర్ బాగున్నాయా? బాగుండా. అడుగుదామని మర్చిపోతున్నాను నన్ను. లేదు ఇంకా ఇవి తీసేసి నన్ను ఎప్పుడు చేతి గాజులే మేలు. ఎప్పుడు లేని డిఫరెంట్గా వేసుకునేవి అంటే అంత ఏటికి వేసుకునేవా? అందులో లేదు మొన్న ఊరి పోయిన దానికి వేసుకునేది. ఇంకా ఈ నెల మా పెళ్లి రోజు ఉన్నదనమాట. అందరూ మమ్మల్ని విష్ చేయండి అబ్బా. ఈ నెల 15. నేను వినోద్కి బ్లాగ్స్లో కానీ నేనే చెప్పుదామా అని ఉంటే డ్యాన్స్ ఉండలేదు కదా, ఎప్పుడు అనుకోసారని కొంచెం నిర్లక్ష్యం మీద ఉంటలేండి. దగ్గరికి వచ్చినాక చెప్పుదాం అనుకోసారని. కానీ మే నెల వచ్చినప్పుడే ఈ నెల కదా మన పెళ్లి రోజు అనుకోసారని 14-15 కానీ తను డ్యాన్స్ చేసుకున్నాడు. ఈ సంవత్సరం ఇంకా గ్రేడ్ అనిపించి నాకు. నెలే కదప్ప డ్యాన్స్ చేసుకున్నామని నా మనసులో అనుకుంటున్నాను అనమాట. ఇది ఆ మేఘము హైబ్రిడ్ అంట. పాపది అది మరి
పాపది చిన్నగా, పాపకి చిన్నది, నీకు పెద్ద మేఘమా? సరే సరే. మేఘము కూడా అట్లే చూసామనుకో మనము ఒక ఆకారము వస్తది కదా, ఏదో ఒక ఆకారం ఊహించుకుంటుంది ఉంటది, వస్తది, ఊహించుకుంటాం బాగా అట్లే చూస్తే. తీసుకొస్తామంటే మేఘాలు పోయి తీసుకొస్తామమ్మా, తీసుకొస్తాం కదా అమ్మకా. మరి నాకు నానా యాడున్నది, ఇంకా మీకే సరిపా. ఇంకా విన్నది నేను కూడా అప్పుడు ఏమన్నా అనుకుంటుండే తెలుసా, ఆకాశం చూసినప్పుడే ఒక మిచ్చిని 2 మిచ్చిని లేచి తలకాల ఆకాశం మనకు అందుతుంది కదా అని అనుకుంటుంటే నేను ఇంకా పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకున్నామండి. పచ్చిమిరపకాయ కరివేపాకు ఏమైనా నువ్వు మేలు టీవీ చూసి వాళ్ళ ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు చెడిపోయేది. టీవీ బావులు కట్టుకుని పోతే ఆ సినిమా హీరోని కలిసి వచ్చి లోపల పోతే అనుకుంటున్నాను. ఇంకా ఉల్లిగడ్డలు అయితే మాత్రానికి ఇంకా బాగా ఎర్రగేవి అనమాట. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి అయితే వేసుకుందామండి. వేసి ఇట్లా కలుపుకున్నాము. ఇట్లా కలిపిన తర్వాత మనం మూత ముడిచి అయితే మాత్రానికి చికెన్ అయితే బాగా ఉడకని, ఎందుకంటే మనము చికెన్ వేసిన తర్వాత నీరు అనేది వస్తుంది అనమాట. ఆ నీరు అంతా ఉడికి ముడుకొని పోతుంది. ఉండండి కొద్దిసేపు. ఆడ చూసినా కనపడదు, కింద పడలే, కళ్ళలేక పడేది ఊకో. పటాకి 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 నేను ఎన్ని పటాకులు 10 పటాకులు చేస్తే ఒక పటాకి ఎక్కుతుంది గాలిలోకి. అది గాలిలోకి ఎక్కేది ఓకే, దారము అందరు సరిగా పైకి ఇడిసాలంటే దారం కావాలి కదా. అంతట్టు ఏడితే నన్ను పోయి 5 రూపాయల కట్టలు 2 కొనుక్కొచ్చుకుంటుంటే అవి గింత గంత అవుతుండే. ఆ పటాకి ఆటి వరకు ఇప్పుడు దారం తిండికి ఇడిస్తే గాలిలోకి పోయి పై గాలి తగిలి ఆడి చేనులో పటాకి లేదు కదా. అది కావాలి కదా నీకు, అది కలలేక పడిరా. ఇక్కడ రా నువ్వు, దా దా దా. అలాగేనే ముందుంటావు మరి. దమ్మే గేట్ వేసావు నువ్వు, గేట్ వేసినాక తెచ్చుకుని అది బీగాలు తగిలి. చికెన్ లో నీళ్ళు అనేది బయటకు వస్తుంటాయి చూడండి. ఇప్పుడు సైడ్గా ఇట్లా కలుపుకుంటున్నామండి. ఇష్టం ఉంటుందా? అమ్మా పటాకి ఆడదా, నువ్వు ఈ లోపలికి వస్తావు లేదా? లేదురామ్మా, దా రానా. గేట్ అయ్యి గేట్ అయ్యి గేట్ వెళ్ళా. దా మనం ఎగిరేతాం లేరా. ఇది కొట్టు నా కొట్లేరా. సరేలే. వడిగెడుస్తాం రంగి చెట్టు పోదు. కారం మరేసుకుందాము. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి కారము కొంచెం అంత ఉప్పు వేసుకుందామండి. కారం కారము సరే
ఉప్పు, ధనియాల పొడి, ఇవన్నీ ఇచ్చిన తర్వాత బాగా ముక్కలు పట్టేటట్టుగా మనం కలుపుకుందామండి. ఇంకొంచెం కలర్ అయితే మారింది చూడండి కారం వేసినప్పుడే. ఎంతసేపు ఉన్నా ఇట్లాంటిది చికెన్ కానీ మటన్ కానీ కొంచెం కారం ఎక్కువ ఉంటేనే రుచి ఉంటుంది. మా ఇంట్లోనైతే మామూలు చికెన్ చేసినప్పుడల్లా కొంచెం కారం ఎక్కువ వేస్తాను అనమాట. పిల్లలకి అయితే కొంచెము ఉప్పు మగ్గిన తర్వాత, ఉప్పు పసుపులో మగ్గిన తర్వాత పిల్లలకి తీసిస్తాను. అది బాగా ఇష్టంగా తింటారనమాట పిల్లలు. అట్లా 12 గంటలు అప్పుడు ఇంకా మరి ఇంకా గుర్తుపెట్టుకున్నావు అప్ప అయిపోయలేదు. 12 కాదు 13 గంటలు పైన వేసా. అరే చికెనా చేపల కూరలేకి? చేపల కూరలేకి. చేపల కూరలేకి ఎవరు గమనించలేమో. అది అంగిట్ల కారం కదా, కారం వేయలేదేమో. మీ అమ్మ తెచ్చింటివా? వేయలేదు, అంగిట్లేదు. అప్పుడు కామెంట్లు చూసినాక అర్థమే. అన్ని గంటలు కారం వేసేవి. ఏం భారతి మాట్లాడుకుంటున్నావు అని. అదే ఇప్పుడు తెచ్చే కారం అయితే కానీ ఇంకా అయిపోయా, ఇంకా తినలేకుంటుంటే. కాయలు ఎంతసేపు ఉన్నా కాయలే అమ్మేది ఒకటి చూడు. అది కారం కొంచెం తక్కువ ఉంటుంది ఎంతైనా కానీ. మన కలర్ కలుపుతారులే, ఇవి ఒరిజినల్ కాయలు కదా. కొంచెం నీళ్ళు తక్కువే చేస్తున్నాను చూడు. ఓకే, ప్రతిసారి నా కోసం నీళ్ళు వద్దు, ఈరోజు పాపల కోసం కొంచెం దగ్గరికే చేస్తాను. మంట ఎక్కువ పెట్టద్దండి, కారం అవన్నీ ఇసిన తర్వాత. నేను కొంచెం అగ్గి ఉండదు కాబట్టి పొయ్యి అయితే అండిలేదు. పటాకొచ్చు కదా, అది పైకన్నా ఎగురుదు. అటువై ఏ పైగాలు తగిలితే పోతుంది. ఏమది నాన్న వీడియో తీసేటప్పుడే రాలేదు. కనొస్తున్నది ఇంకా ఇప్పుడైతే నీళ్ళు వేసుకున్నామండి. ఇంకా చికెన్ అయితే బాగా స్మెల్ వస్తుంది. వేసుకుందాం మీనా నీళ్ళు. నీళ్ళని తక్కువ దగ్గరికే చేస్తున్నాను చూడండి. ఈ చికెన్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను చేసే చికెన్ దగ్గరకుంటేనే బాగుంటుంది. ఇంకొద్దిసేపు తర్వాత గరం మసాలా, కొత్తిమీర అయితే వేసుకుందామండి. ఫస్ట్ అయితే ఇది ఉడకండి కొంచెము. దీన్ని కూడా ఇన్ని నీళ్ళు పోసి దీన్ని కూడా దగ్గరికి అంటావు అనుకుంటారేమో. లేదా ఉడికితే సరిపోతుంది వినా. ఉడుకుని ఇంకా మంట అయితే పెద్దగా పెట్టుకుందామండి. ఇంకా నాకు కట్లు, నా దగ్గర ఉండేది కట్లు కాబట్టి ఇంకా పెద్దగా పెడతాను. ఏమమ్మా నీదే పటాక్ అవ్వ. అడు చూడు, నువ్వు తీసావా? కనపడొస్తుందా నీకు? ఎంత బాగా తీస్తుందా ఇరమ్మ వీడియోగా. సూపర్ డాడీ, నువ్వు హాయ్ కదా. వీడియో మా ఇరమ్మ తీస్తుంది. వీడియోలో వస్తుందా లేదా చూడు పటాకి. తినాలిగా. దింపిర్లా సాలరా.
ఇప్పుడేం ఉడుకు పడితే దింపేదానిగా. ఏ ఉడుకు పట్టి దగ్గర కానీ ఉడుకున్నది ఉడుకు పట్టేది. ఏ కాలు కాస్తే పాప ఇక్కడ రండి మీరు. పటాకి పిచ్చి పట్టేది అమ్మకి. నాతో కచ్చా కచ్చి పండు అన్ని పిండి పడకండి వేసుకొచ్చుకునేదే. బడి వాదురైరా ఎందుకు పిల్లలకి. మొన్న అక్కడ నమ్మలూరు వెంటింగ్ కదా, అప్పటి నుండి బడికి పోయలేదు. అంటే ఒకసారి పోయి చూస్తూ చర్చి కానీ నిలిచినవి పోయింటే బడి అయితే బంద్ ఉండే, సెలవులు ఉన్నాయేమో. ఒకసారి అంగడి పోయేటప్పుడు పిండి బట్టి టీచర్ని అడుగుతూనే ఉంటే రెడీ చేసి పంపిస్తాం. కానీ వాళ్ళకైతే సెలవులు లేవన్నమాట ఇన్నింటి నేనైతే. ఇంకా చికెన్ ఇట్లా ఉడుకుతున్నప్పుడు అయితే మనము గరం మసాలా, కొత్తిమీర, కస్తూరి మేతి వేసుకుందామండి. గరం మసాలా, కొత్తిమీర, ఇది వచ్చేసి కస్తూరి మేతి. కొంచెం చేతితో ఇట్లా ఫుల్ వేసుకుందామండి. ఇవన్నీ అయితే బాగా ఉడుకుతాయి. ఇంకా ఈ మసాలా మొత్తం కూడా చికెన్కి బాగా పడతాయి అన్నమాట. ఇంకొకటి మా ఊర్లో కొంతవరకు అయితే మాత్రానికి కస్తూరి మేతి అనేది బయట కొనుక్కోరు. ఎక్కువ శాతం ఇంటికి మెంతం కూర తెచ్చి కడిగి ఆరబెట్టుకుంటారు అనమాట. తిరువాత లెగ్ వాడతారు, ఇట్లా చికెన్ అవుట్ లెగ్ కూడా వాడతారు. చాలా బాగుంటుంది అసలు. నేనైతే ఇంకా తెచ్చుకుంటాను, బాగా ఫ్రెష్ ఉన్నంత వరకు కూడా వేస్తాను. తర్వాత కొంచెం వాడుమకం పట్టింది అనిపించి అనుకో బాగా కడిగి ఎండబెట్టుకొని వాడుకుంటూ ఉంటాను అనమాట కస్తూరి మేతిని. కస్తూరి మేతి అంటే కస్తూరి మేతి అంటే మెంతం కూరనే కస్తూరి మేతి అంటారు. ఎండిపోతే కస్తూరి మేతి అంటారు. మెంతం కూరే. నేను ఇన్ని రోజులు ఏదో సపరేట్ అనుకోని లేదు మెంతం కూర విన్నాను నేను పెళ్లి కాకముందు అట్లా ఇంకా అన్ని అయితే మాత్రానికి చికెన్ లెక్కి అన్ని వేసాను అనమాట. ఓన్లీ ఇంకా ఉడికి దగ్గర పడితే చికెన్ అయితే మాత్రానికి దించుకోవడమే. చూడండి ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేసాను చూడండి, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చూడబ్బా. ఉంటే ఉందిరా అమ్మాయి, ఏం చేయమంటే కింద పడతావు కదా, ఇంత మేర పోతావు. పటాకి 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 అస్సలుగా ఈ రోజు అయితే మధ్యాహ్నం కనీసం కొద్దిసేపు అయినా పనుకుంటుండే ఒక వారం రోజుల నుండి. అసలు ఈరోజు పండే పనుకోలేదు, నిස්සమన్న నిద్రపోయి లేచా. చూస్తాను విన్నది ఒకసారి. కలర్ కొంచెం చేంజ్ అయింది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఇంకా కొంచెం దగ్గరికి కానీ ఇక్కడ రా టేస్ట్ చేస్తా. కొంచెం ఉప్పు ఏమన్నా తక్కువ అదే సరిపోయింది. చెయ్యను కాదు బాగాలేదా? ఎట్లుంది తిందాం మరి. ఉండు కొంచెంసేపు ఉండు, ఉప్పు అంతా సరిపోయింది. టైం వచ్చేసి 4:30 అయిందనమాట. సో ఈ పాటకి నేను ఆటోకి వేయింటే బాగుండే. అయిపోయలేదు ఈ పటాకి కావాలా, నన్ను వదిలే తల్లి. నిత్యం వస్తుంది పటాకి 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 పటాకులు ఎమ్నుల్లా అమ్ముతారు. మనం అనే మాట వెనకనే అంటది పిల్ల. అన్ని అన్ని అట్లా అట్లే నోరు బాగా తిరిగినాయి.
ఇంకా మొత్తానికి అయితే చికెన్ అయితే మాత్రానికి రెడీ అయిందబ్బా. ఇక అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఇట్లుంటే బాగుంటుంది. అక్కడ కొంచెం గుజ్జు గుజ్జే ఉంటుంది, చికెన్ మామూలుగా ముక్క కూడా ఉంటుంది చూడండి. అంత పులుసు అయితే లేదు, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇంక దించుతాను, ఇంకా తిందామండి. బాగా ఒక సైడ్ కొరికేనే అట్లా లేదు పొద్దున అది కసు కొట్టి దీంట్లో ఉండేదంతా తీసి అప్పుడు కొంచెం ఒరిగినట్లదే. తిందాం రండి ఫ్రెండ్స్ అందరూ. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి చికెన్ అయితే చేశారనమాట. మా ఆయనమ్మ కలిపిద్దినా కలిపి తినాయిగా తిను. అమ్మ చేశారు కదా, తిను. ఎవరు తెచ్చింది అంటుండదు, ఎవరు చేసింది అని అట్లా. నానే తెచ్చాను అమ్మ, తిను. ఆయనే తెచ్చేళ్ళ అమ్మ. నాయన చేసా, అమ్మ చేసా. బాగుండదా? నువ్వు చెప్పారమ్మా, బాగుండదా బాగాలేదా? బాగాలేదు కదా. బాగున్నదా బాగాలేదా? మరి బాగాలేదంటివి. లేదా బాగుండాలి బాగుండాలి. కాయలు ఇచ్చేదే తిను. ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. చికెన్ అయితే మాత్రానికి చాలా బాగుండదు, ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక. ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్. ఆటోకి మడతాం వేరే విన్నర్. నాకు కూడా ఆటో టైం అయింది ఫ్రెండ్స్, నేను వెళ్తున్నాను. అమ్మా